సాధారణంగా 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలైన ప్రజాకర్షక పథకాలతో ఎన్నికలకు సిద్ధమవుతుంటాయి. అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు సామాన్యులకు భారంగా మారుతూ అసౌకర్యానికి గురి చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర పరిధిలోని రైల్వే శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కోవలోనే ఉన్నాయంటున్నారు. ఆదాయార్జనే పరమావధిగా రైల్వే శాఖ కార్యాచరణ. సాధారణ మధ్యతరగతి ప్రయాణికులకు అందించే సేవల్లో కోత. ఆదాయ అర్జనే పరమావధిగా కార్యాచరణ అమలు చేస్తున్న రైల్వే సాధారణ మధ్యతరగతి ప్రయాణికులకు అందించే సేవల్లో కోత పెడుతుండడం సామాన్య ప్రయాణికుల ఆగ్రహానికి గురవుతుంది. పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్, ప్రత్యేక రైలుగా మార్చి ఎక్స్ప్రెస్ కు ఛార్జీలు వసూలు చేస్తూ వారిపై భారం పెంచుతుంది. మరోవైపు ఐసీఎఫ్ బోగీల స్థానంలో సౌకర్యవంతమైన ఎల్హెచ్బి బోగీలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ స్లీపర్ బోగీల సంఖ్యను తగ్గించేస్తుంది. గతంలో దాదాపు అన్ని రైళ్లకు 10కి పైగా స్లీపర్ బోగీలుండేవి. ఇప్పుడు అలాంటి రైళ్లను వేళ్ల పైన లెక్క పెట్టవచ్చు. 70% రైళ్లలో స్లీపర్ బోగీలు కేవలం 3 నుంచి 5 వరకు మాత్రమే ఉన్నాయి. దాంతో అత్యంత రద్దీగా ఉండే రైళ్లలో ఈ బోగీలు సరిపడక నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. తాజాగా విశాఖ చేరుకున్న రైలు నంబర్ 12839 హవేడా చెన్నై మేల్ ఎక్స్ప్రెస్ ను పరిశీలించగా ప్రయాణికుల అవస్థలు వర్ణాతీతంగా పసుపులమయ్యాయి. ఈ రైలుకు మొత్తం 22 బోగీలుండగా అందులో 14 ఏసీ బోగీలు దర్శనమివ్వడం గమనార్హం. మిగిలిన 8 బోగీల్లో 3 స్లీపర్, 1 పోస్టల్ డిపార్ట్మెంట్, 1 ప్యాంట్రీ కార్, 1 జనరేటర్ కమ్ గార్డ్ బోగీ, 1 జనరల్, మరొకటి దివ్యాంగులు కమ్ పార్సెల్ కు కేటాయించారు. అంటే దాదాపు 1700 కిలోమీటర్లు నడిచే ఈ రైలు సాధారణ మధ్య తరగతి ప్రయాణికులకు కేటాయించిన బోగీల సంఖ్య కేవలం 4 మాత్రమే. దీన్ని బట్టి రైల్వే ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. అలాగే కోరమండల్ మేల్ ఎక్స్ప్రెస్లకు ఉన్న 5 స్లీపర్ బోగీలను 3కు కుదించి వాటి స్థానంలో 2 థర్డ్ ఏసీ ఎకనామీ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో స్లీపర్ బోగీల్లో బెర్తలు లభించక జనరల్ బోగీల్లో కాలు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆ బోగీల్లోకి ఎక్కడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. లేటెస్ట్గా విశాఖ చేరుకున్న మేల్ రైల్లో కనీసం అడుగు పెట్టడానికి ఖాళీ లేకపోవడంతో 100 మంది పైగా ప్రయాణికులు స్టేషన్లోనే ఉండిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణం అత్యవసరమైన మరికొంతమంది కిక్కిరిసిన బోగీల్లోనే ఒంటి కాలిపై నిలబడి ఫుట్బోర్డులపై ప్రమాదకరంగా ప్రయాణం సాగించాల్సి వచ్చింది. ఈ పరిమాణాలతో సామాన్య జనం కేంద్రంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి ఇప్పటికే పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు, జీఎస్టీ, అది ఇది అంటూ సామాన్యుడి నడ్డి విడుస్తున్న కేంద్రంలో బీజేపీ సర్కార్ రేపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం చెప్తుందో చూడాలి మరి.